హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నిన్న నామినేషన్ పార్ట్ 1 జరిగింది. ఈరోజు నామినేషన్ పార్ట్ 2 జరిగింది. అయితే ఫస్టు అభయ్ ఓం వచ్చాడు ఈరోజు. అభయ్ ఓం పృథ్వీని నామినేట్ చేశాడు. అతన్ని నామినేట్ చేసిన రీజన్ ఏందంటే, పృథ్వీ క్లీనింగ్ డిపార్ట్మెంట్లో లీస్ట్ పని చేస్తున్నాడు. ఇంకోటి ఆవేశంతో మాట్లాడొద్దు అని చెప్పేసి నిన్న బేబక్ అని పృథ్వీ వచ్చేసి గట్టిగా అరిచేశాడు కదా! ఆ రీజను చెప్పి అభయ్ ఓం పృథ్వీని అయితే నామినేట్ చేశాడు. నెక్స్ట్ అభయ్ నామినేట్ చేసింది ఎవరంటే శేఖర్ భాష. శేఖర్ భాష ఏంటంటే కిచెన్‌లో వర్క్‌లో ఇన్వాల్వ్ అవ్వట్లేదు, లేజీ ఉంటున్నావు, పడుకుంటున్నావు అని చెప్పేసి నామినేట్ చేశాడు. శేఖర్ భాష కూడా దాన్ని డిఫెండ్ చేసుకోలేదు. అవును, నేను లేజీగానే ఉంటాను. అది లేజీ ఉండడానికి కారణము నాకు నిద్ర సరిపోవట్లేదని చెప్పేసిండు. ఈ ముగ్గురు చీఫ్స్ ఉన్నారు కదా! ఆ చీఫ్‌లో నిన్న ఏదైతే జరిగిందో ప్రాసెస్ అదే ఈరోజు కూడా వాళ్ళు ఇద్దరిని నామినేట్ చేశారు కదా! నామినేట్ చేసిండో వాళ్ళకి ఎవరైతే రీజన్ నచ్చుతుందో వాళ్ళని కత్తితో పొడిచి నామినేట్ చేయాలి. సో, శేఖర్ భాషనైతే యష్మి కత్తి తీసుకొని శేఖర్ భాషని నామినేట్ చేసింది. ఏంటంటే రీజన్ ఆయన అభయ్ ఓం ఏదైతే చెప్పిండో రీజను అవే పాయింట్స్ నావి కూడా అని చెప్పేసి సింపుల్‌గా శేఖర్ భాషనైతే నామినేట్ చేసేసింది యష్మి. అయితే అభయ్ ఓం నామినేషన్ తర్వాత మళ్ళీ అందరూ హాల్లోకి వెళ్ళిపోయారు. హాల్లోకి వెళ్ళిపోయిన తర్వాత బేబక్ అని నబీల్ నామినేట్ చేసింది కదా! కొంచెం సోప్ రాస్తుంది అన్నట్టు నబీల్‌కి. ఏంటంటే నిన్ను నామినేట్ చేయడానికి రీజన్ వచ్చేసి నువ్వు ఫైర్‌గా ఆడాలి, మంచిగా ఆడాలి, నీలోని ఫైర్ బయటకు తేవాలని చెప్పేసి నామినేట్ చేసిన అని చెప్పేసి కొంచెం సోప్ అయితే రాసింది బేబక్క నబీల్‌కి. తర్వాత మన నిఖిల్ వచ్చేసి మన పృథ్వీతో చెప్తున్నాడు, నిన్న బేబక్క మీద అరిచావు కదా, జనాల్లో నెగిటివ్ అవుతావు, మెల్లగా వెళ్ళి సారీ చెప్పేసి అక్కకి అని చెప్తాడు. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటి అంటే హౌస్లో మరి కెమెరాలు లేవు అనుకుంటురా, మనం చూడట్లేదు అనుకుంటురా, నాకైతే అర్థం కాలేదు. కెమెరాస్ ఉన్నాయని తెలుసు, వాళ్ళు మరి అంత మెచ్యూరిటీ లేదా పృథ్వీకి, మరి నిఖిల్‌కి లేదా నాకు అర్థం కాలేదు. మనం చూస్తున్నాం కదా, అదైతే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు. ఇప్పుడు అతను ఏదైతే నిఖిల్ పృథ్వీకి సారీ చెప్పాలి అని చెప్పాడో ఆ విషయం కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఏంటో మరి బేబక్ కూడా ఇప్పుడు పృథ్వీ వెళ్ళి మెల్లిగా సారీ చెప్పి కాళ్ళు పట్టుకుంటాడు బేబక్. అది బేబక్ అంటుంది, కోట్ల మంది చూస్తారు కదా, వాళ్ళందరి ముందర నువ్వు నెగిటివ్ కావద్దని చెప్పేసి నేను నీకు అలా చెప్పాను, ఇట్స్ ఓకే అని చెప్తుంది. మరి అది జనాల చెవిలో పువ్వు పెట్టినట్టే ఉంది అది చూస్తే మాత్రం. నెక్స్ట్ నామినేషన్ వచ్చేసి కిరాక్ సీత. కిరాక్ సీత వచ్చేసి ప్రేరణని నామినేట్ చేసింది. ఏంటంటే నిన్న ఏదైతే డ్యూటీస్ డివైడ్ చేసుకునే విషయంలో ఆమె ఈగో అండ్ సుపీరియర్ అనే వర్డ్స్ యూజ్ చేసిందంట ఆమె. అందు గురించి ఆ వర్డ్స్‌కి గాను నామినేట్ చేసింది. నెక్స్ట్ కిరాక్ సీత వచ్చేసి బేబక్కని నామినేట్ చేసింది. బేబక్కను నామినేట్ చేసిన రీజన్ ఏంటంటే 2 కూరలు నువ్వు ఒక్క కూరతో అడ్జస్ట్ అవుదామని చెప్తావు, పప్పుతో అడ్జస్ట్ అవుదామని చెప్తావు, కానీ నిన్న మాత్రం 2 కూరలు చేశావు. ఆలు కర్రీ చేసినావు, చికెన్ చేసినావు, 2 కూరలు ఎందుకు చేసినావు, అప్పుడు కూడా ఫుడ్ వేస్ట్ అయినట్టే కదా అని కిరాక్ సీత బేబక్కని నామినేట్ చేసింది. బేబక్క దాన్ని డిఫెండ్ చేసుకుంది. ఏంటంటే ఓన్లీ ఇద్దరు వెజిటేరియన్ ఉన్నారు, వాళ్ళ కోసం మాత్రమే చేశాను. పప్పు రాత్రిది ఉంది, అది పప్పు మధ్యాహ్నంది ఉంది, సరిపోదని చెప్పేసి నేను ఆలు కర్రీ చేసిన అని ఆమె డిఫెండ్ చేసుకుంది. అయితే వీళ్ళు నామినేట్ చేసిన తర్వాత 3 చీఫ్‌లో నుంచి ఒకరు వెళ్ళి అందులో ఇద్దరిలో ఒకళ్ళకు కత్తి గుచ్చాలి కదా! సో, నైనిక వెళ్ళి బేబక్కకి కత్తి గుచ్చింది. ఏంటంటే మళ్ళీ కిచెన్ మ్యాటరే. సో, ఆమె కూడా ఈమె ఏదైతే చెప్పిందో దానికి నేను అగ్రీ చేస్తున్నా అని చెప్పేసి బేబక్కనైతే నామినేట్ చేసింది. నెక్స్ట్ నామినేషన్ వచ్చేసి విష్ణుప్రియ. విష్ణుప్రియ ఫస్ట్ నామినేషన్ శేఖర్ భాషని చేసింది. శేఖర్ భాషకు ఇచ్చిన రీజన్ ఏంటంటే, మీరు స్లోగా ఉన్నారు, యాక్టివ్గా లేరు, పడుకుంటారు ఎప్పుడు పడితే అప్పుడు, సో మీరు యాక్టివ్ అవ్వాలి అని చెప్పేసి శేఖర్ భాషను నామినేట్ చేసింది. తర్వాత శేఖర్ భాషను నామినేట్ చేసిన తర్వాత విష్ణుప్రియ వచ్చేసి సోనియాని నామినేట్ చేసింది. సోనియాని నామినేట్ చేయడానికి రీజన్ ఏంటంటే,
నువ్వు కుక్కర్ విషయంని అంతా రచ్చ చేయడం అనవసరము. అది హ్యూమన్ ఎర్రర్ గదా! దాన్ని పట్టుకొని నువ్వు రచ్చ రచ్చ చేస్తున్నావు. అది అంత పెద్ద మ్యాటర్ గూడా గాదని జెప్పేసి మా విష్ణుప్రియ అయితే నామినేట్ చేసింది. శేఖర్ భాష అండ్ సోనియా వీళ్ళిద్దరిని విష్ణుప్రియ నామినేట్ చేసింది కదా! సో, నెక్స్ట్ 3 చీఫ్స్ నుంచి ఒకళ్ళు కత్తి తీసుకొని వెళ్ళి ఒకరిని నామినేట్ చేయాలి. సో, మన నిఖిల్ వచ్చాడు. నిఖిల్ కత్తి తీసుకొని వచ్చేసి మన శేఖర్ భాషకైతే శేఖర్ భాష ఫోటోకైతే కూర్చుండు. రీజన్ ఏం చెప్పిండంటే, శేఖర్ భాష నువ్వు డిఫెండ్ చేసుకున్నట్లేదు, మీరు డిఫెండ్ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి. సో, ఆమె డిఫెండ్ చేసుకుంది, సోనియా డిఫెండ్ చేసుకుంది కాబట్టి ఆమెను నేను నామినేట్ చేయట్లేదు, ఎంతో కొంత నీకంటే బెటరు, నువ్వు అసలు డిఫెండే చేసుకుంటా లేవు అని చెప్పేసి శేఖర్ భాషని నిఖిల్ అయితే నామినేట్ చేసిండు. నెక్స్ట్ నామినేషన్ వచ్చేసి అభయ్ వచ్చేసి ఫస్ట్ నామినేషన్ మణికంఠకి చేశాడు. ఎందుకంటే ఫస్ట్ టైం హైపర్ అయినావు, సెకండ్ టైం కూడా హైపర్ అయినావు, మాటికి హైపర్ అవుతున్నావు అని చెప్పేసి అభయ్ మణికంఠ నామినేట్ చేసిండు. అభయ్ నామినేట్ చేసిండో లేదో మణికంఠ మొత్తం ఎమోషనల్ అయిపోతాడు. ఏంటంటే ఏడ్చేస్తాడు, నేను పెరిగిన బిహేవియర్ అలాంటిది, ఉన్న పరిస్థితులు అలాంటివి అని చెప్పేసి ఫుల్ ఎమోషనల్. ఇక అది ఎంతంటే అందరు ఇక ఏడ్చేశారు, అట్లా ఎమోషనల్ అయిపోయాడు. అయితే అబ్బాయి వచ్చేసి మంచి పాయింట్ తీసుకొచ్చాడు. ఏంటంటే ఇక్కడ మనం అందరం కలిసి గేమ్ ఆడడానికి వచ్చాము, ఎవరు కూడా ఫ్లాష్ బ్యాక్ను పెట్టుకొని గేమ్ ఆడడానికి వీలు లేదు. ఇక్కడ అందరూ కూడా గేమ్ ఆడి ముందుకెళ్ళాలి, కానీ ఫ్లాష్ బ్యాక్ చెప్పుకొని ముందుకు వెళ్ళడం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి ఒక మంచి పాయింట్ అయితే తీసుకొచ్చాడు. ఇక్కడ వచ్చామంటే మొత్తం ఫ్లాష్ బ్యాగేజ్ మొత్తం కూడా పక్కన పెట్టి గేమ్ ఆడాలి, అంతేగాని ఊకే దాన్నే పట్టుకొని ఉంటా అని మాత్రం అనకూడదని చెప్పేసి మణికంఠతో అయితే చాలా బాగా ఆర్గ్యూ చేసిండు. అభయ్ నెక్స్ట్ నామినేషన్ వచ్చేసి బేబక్కను నామినేట్ చేసిన రీజన్ ఏంటంటే, ఎప్పుడైతే చీఫ్ ఎన్నిక ఉన్నప్పుడు చీఫ్లు ఒక రీజన్ చెప్పారు బేబక్కకి, ఏంటంటే మీరు అన్ఫిట్ అని చెప్పారు. అప్పుడు నేను ఫిట్ అని చెప్పి ఆమె డిఫెండ్ చేసుకోవాలి, కానీ డిఫెండ్ చేసుకోదు అన్నట్టు, లైట్ తీసుకుంటుంది. సో, నీ వల్ల మేము ఇక్కడ గేమ్ కోల్పోతున్నాము అని చెప్పేసి అభయ్ అయితే బేబక్కని నామినేట్ చేసిండు. మణికంఠ అండ్ బేబక్క వీళ్ళిద్దరిలో ఒకరికి కత్తి గుచ్చాలి కాబట్టి నామినేట్ చేయడానికి 3 చీఫ్ల నుంచి ఒకరు వచ్చారు. ఎవరు? యష్మి మళ్ళీ మణికంఠకి సేమ్ రీజన్ చెప్పింది. ఏంటంటే ఎమోషనల్గా అందరినీ వీక్ చేస్తున్నా అని చెప్పేసి ఆమె అయితే మణికంఠని అయితే నామినేట్ చేసింది. నెక్స్ట్ నామినేషన్ వచ్చేసి ప్రేరణ మళ్ళీ మణికంఠని నామినేట్ చేసింది. ఏంటంటే ఎప్పుడు పాస్ట్ గురించి మాట్లాడుతావు, ఫ్లాష్ బ్యాగేజ్ మోస్తూ ఉంటావు, ఎమోషనల్గా అందరినీ వీక్ చేస్తున్నావు అని చెప్పేసి ఆమె కూడా సేమ్ రీజన్ చెప్పింది. ప్రేరణ మణికంఠకి చెప్పిన ఇంకొక రీజన్ ఏంటంటే, నెగిటివ్ ఉంటే మాత్రం ముందుంటావు, వెంటనే వచ్చేసి నెగిటివ్ చెప్పేస్తావు, కానీ కలుపుకోవడానికి మాత్రం రావు అని చెప్పేసి మణికంఠకు అయితే చెప్పింది. అయితే ప్రేరణ నామినేట్ చేయగానే మణికంఠ బాగా ఎమోషనల్ అయిపోయాడు. అతను ఏదైతే ఫ్లాష్ బ్యాక్ ఉందో మళ్ళీ అది చెప్పాడు, నాకు రెస్పెక్ట్ కావాలి అని చెప్పేసి. ఎక్కడ కూడా నాకు రెస్పెక్ట్ లేదు, నాకు రెస్పెక్ట్ కావాలి, ఎక్కడ కూడా నాకు రెస్పెక్ట్ లేదు అని చెప్పేసి బాగా ఏడ్చేసిండు. అందరు కూడా ఎమోషనల్గా ఏడ్చేశారు అందరు కూడా. యష్మి అయితే చాలా ఏడ్చింది. నెక్స్ట్ ప్రేరణ సోనియాని నామినేట్ చేసింది. ఏంటంటే సోనియాకి ఇచ్చిన రీజన్ ఏంటంటే, ఆమె అందరినీ కలిపి మాట్లాడుతుంది అన్నట్టు, మేము అందరం అన్నట్టు, ప్రతిదీ కూడా అందరినీ కలిపి మాట్లాడినట్టే మాట్లాడుతుంది. హౌస్ తరపున నేనే అన్నట్టు ఆమె ప్రతిదీ కూడా పాయింట్అవుట్ చేసి మాట్లాడడము. ఫుడ్ విషయం మెయిన్గా ఫుడ్ విషయంలో మెయిన్గా అందరి మీద అరవడం అయితే స్టార్ట్ చేసింది. అయితే మణికంఠ అండ్ సోనియా వీళ్ళిద్దరిలో ఒకరిని 3 చీఫ్ల నుంచి ఒకరు నామినేట్ చేయాలి కదా. వెంటనే నిఖిల్ వచ్చి సోనియాని అయితే నామినేట్ చేశాడు. అయితే నిఖిల్ చెప్పిన రీజన్ ఏంటంటే, అందరి పాయింట్ని నీ పాయింట్ లెక్క మాట్లాడతామని చెప్పేసి నామినేట్ చేస్తాడు. నెక్స్ట్ నామినేషన్ వచ్చేసి మణికంఠ వచ్చేసి విష్ణుప్రియని నామినేట్ చేస్తాడు. విష్ణుప్రియని ఎందుకు నామినేట్ చేస్తాడంటే, ఆమె ఒక వర్డ్ యూజ్ చేసిందట, ఫెమిన్ అనే వర్డ్ యూజ్ చేసింది.
అందు గురించి అది నెగిటివ్గా పోతుంది. నువ్వు ఎడ్యుకేట్ చేయాలి కానీ కొంచెం డిస్రెస్పెక్టివ్గా మాట్లాడుతున్నావు అని చెప్పేసి విష్ణుప్రియని అయితే నామినేట్ చేసిండు. ఇంకోటి విష్ణుప్రియ డిఫెండ్ చేసుకుంది ఏమని అంటే, నేను ఇక్కడ ఎంటర్టైన్ చేయడానికి వచ్చాను కానీ ఎడ్యుకేట్ చేయడానికి రాలేదని చెప్పేసి విష్ణుప్రియ డిఫెండ్ చేసుకుంది. కానీ మణికంఠ ఇక్కడ ప్రతిదానికి ఒక బౌండరీ ఉంటుంది, ఎంటర్టైన్మెంట్కి కూడా ఒక బౌండరీ ఉంటుంది అనేది చెప్తాడు. మణికంఠ ఇంకో నామినేషన్ వచ్చేసి శేఖర్ భాషని అయితే నామినేట్ చేసిండు. శేఖర్ భాషకు ఇచ్చిన రీజన్ ఏంటంటే, ఫుడ్ని టాస్ చేస్తారు, మీరు మొన్న ఆరెంజెస్తో కూడా గేమ్ ఆడారు, సో ఫుడ్ అంటే వాల్యూ లేదని చెప్పేసి శేఖర్ భాషని అయితే నామినేట్ చేసిండు మణికంఠ. అయితే శేఖర్ భాష డిఫెండ్ చేసుకుండు, నేను నా లెక్క ఉంటున్నాను, ఐఎమ్ బీయింగ్ మై సెల్ఫ్ అని చెప్పి డిఫెండ్ చేసుకుండు. మణికంఠన్ అయితే నువ్వు ఏదో ప్లే చేస్తున్నావు గేము, నీ గేమ్ నువ్వు ఆడట్లేదు, కానీ నేను నా లెక్క ఉంటున్నాను అని చెప్పి అతను శేఖర్ భాష డిఫెండ్ చేసుకుండు. అయితే వీరిద్దరి నుంచి ఒకరిని నామినేట్ చేయాలి. 3 చిప్స్ నుంచి ఒకరు వచ్చేసి కత్తితో ఒకరిని నామినేట్ చేయాలి. సో యష్మి వచ్చింది. యష్మి వచ్చి విష్ణుప్రియని నామినేట్ చేసింది. ఆమె చెప్పిన రీజను సేమ్, ఆమె మాట్లాడే మాటలు వల్గర్గా మాట్లాడడం ఇట్లాంటివి కొంచెం తగ్గించుకుంటే మంచిదని చెప్పేసి విష్ణుప్రియని అయితే నామినేట్ చేసింది. నెక్స్ట్ నామినేషన్ వచ్చేసి పృథ్వీ వచ్చేసి బేబక్కని నామినేట్ చేసిండు. ఆయన చెప్పిన రీజన్ అయితే నాకు సిల్లీగా అనిపించింది. ఏంటంటే, మీరు ఫిట్గా లేరు అనేది. బిగ్ బాస్ గేమ్కి అది అంతా సంబంధం లేదు. వాళ్ళు ఫిట్గా లేని వాళ్ళు మైండ్ గేమ్గా స్మార్ట్గా ఆడవచ్చు. అతను కొంచెము ఫిట్గా లేరు అనేది అయితే అది బాగా అనిపించలేదు. కాకపోతే మీరు టాస్కులు బాగా బాగుంటుందని చెప్పి అంటే బాగుండేది. టాస్కులు అంటే సీరియస్నెస్ లేదు అని చెప్పి చెప్పాలి, కానీ ఫిట్ అనే మాట అయితే కరెక్ట్ కాదు. నెక్స్ట్ పృథ్వీ మణికంఠను నామినేట్ చేశాడు. చెప్పిన రీజన్ ఏంటంటే, మీరు ఈ గేమ్కి ఫిట్ కాదని చెప్పేసి నామినేట్ చేసిండు. ఎందుకంటే ఓకే సింపతి కార్డు ప్లే చేస్తావు, సో మీరు ఫిట్ కాదు అని చెప్పేసి నామినేట్ చేసిండు. అతను చెప్పిన ఇంకొక రీజన్ ఏంటంటే, మీరు చీఫ్ని అన్ఫిట్ అని చెప్పారు అని చెప్పాడు. అయితే పృథ్వీ నామినేట్ చేసిన బేబక్క అండ్ మణికంఠ వీళ్ళిద్దరిలో ఒకళ్ళని 3 చిప్స్ నుంచి వచ్చి నామినేట్ చేయాలి కదా. సో నైనిక మణికంఠకు చెప్పిన రీజన్ ఏంటంటే, నాకు ఇలా అవ్వదు అన్నప్పుడు వేరేలకు మీరు అది చేయొద్దు అని చెప్పి చాలా బాగా చెప్తుంది. సో ఇంతటితో నిన్న 4 నామినేట్ చేశారు, ఈరోజు మిగతా వాళ్ళు నామినేట్ చేశారు. బిగ్ బాస్ వచ్చేసి నామినేట్ అయిన వాళ్ళ పేర్లను డిక్లేర్ చేస్తాడు. అయితే ఈరోజు నామినేట్ అయిన వాళ్ళు వచ్చేసి సోనియా, శేఖర్ భాష, విష్ణుప్రియ, మణికంఠ అండ్ పృథ్వీ. అయితే మొత్తం నామినేషన్ అయిపోయిన తర్వాత మణికంఠ బెడ్రూమ్లోకి వెళ్ళి ఒకటే ఏడుస్తూ ఉంటాడు. ఇక అది నిఖిల్ వెళ్ళి ఇక అతన్ని ఓదార్స్తూ ఉంటాడు. ఇక కొంచెం సేపు ఇక ఓదార్పు యాత్ర ఉంటుంది. అతను ఇక ఎమోషనల్గా లో అయిపోయాడు. సో ఇక కంట్రోల్ చేసుకోమని చెప్పేసి నిఖిల్ అయితే ఓదార్స్తుండు, అయినప్పటికీ ఏడుస్తూనే ఉంటాడు. ఇక్కడ వచ్చేసి శేఖర్ భాష కొంచెం కామెడీ పంచెస్ వేస్తూనే ఉంటాడు. అయితే శేఖర్ భాష ఏమంటుండంటే, యుద్ధానికి వెళ్ళినప్పుడు అవతలి వ్యక్తి మనకు మీద కత్తులు వేస్తూ ఉంటే నా వెనకాల ఫ్లాష్ బ్యాక్ చూడండి అని చెప్పి ఎవరు చెప్పరు కదా, అట్లా చెప్తే యుద్ధం అనేది జరుగుతుందా అని చెప్పేసి శేఖర్ భాష అయితే కామెడీ చేస్తూ ఉన్నాడు, ప్రేరణతో మాట్లాడుతూ ఉన్నాడు కన్వర్జేషన్. తర్వాతకెళ్ళి బిగ్ బాస్ మణికంఠనైతే కన్ఫెషన్ రూమ్కి పిలిచిండు. ఎందుకు ఇట్లా ఇంత లో అయ్యారు, ఎందుకు ఏడుస్తున్నారు అని చెప్పేసి కన్ఫెషన్ రూమ్లో బిగ్ బాస్ అయితే అడగడం జరుగుతుంది. అయితే మణికంఠ బిగ్ బాస్తో అంటుండు, ఫస్ట్ వీక్లోనే ఇట్లా నేను ఎక్స్ప్లోర్ అవుతానే అనుకోలేదు, నేను ఉండాలి, కొన్ని రోజులైనా ఉండాలి, నాకు రెస్పెక్ట్ కావాలి అని చెప్పేసి ఒకటే ఏడుస్తూ ఉంటాడు కన్ఫెషన్ రూమ్లో. బిగ్ బాస్కి అయితే చెప్తున్నాడు, ఇక నేను ఖచ్చితంగా సర్వైవ్ అవ్వాలి, నాకు మనీ విషయంలో అయితే చాలా ఇబ్బంది ఉందని అయితే చెప్తాడు. ఇక బిగ్ బాస్ అయితే మీకు అంతా మంచి జరుగుతుంది అని అయితే మాట ఇస్తున్నాడు. మరి చూద్దాం అతను ఎన్ని రోజులు ఉంటాడు, ఎన్ని రోజులు సర్వైవ్ అవుతాడు అనేది. ఫైనల్గా అయితే ఆడియన్స్ ఎవరినైతే సేవ్ చేస్తారో వాళ్ళు ఉంటారు. ఇప్పుడు అతను సెంటిమెంటల్ రోల్ అయితే ప్లే చేస్తాడు. లాస్ట్ సీజన్లో
పల్లవి ప్రశాంత్ అండ్ యావర్ ఈ ఇద్దరిని కలిపి చేసినట్టే ఉంది నాకైతే. అతను యాక్టింగ్ లెక్కనే అనిపిస్తుంది. మరి అది అతనికి ఉండొచ్చు ఫ్లాష్ బ్యాక్, కానీ ఫస్ట్ వీక్లోనే చాలా హైపర్గా బయటకు చెప్పేస్తున్నాడు, నా గతం ఇది, నా గతం ఇది అని జనాలకి ఎమోషనల్గా కనెక్ట్ అవ్వాలని చూస్తున్నాడు. సింపతి రోల్ అయితే పెద్దగా ఘోరంగా ప్లే చేస్తున్నట్టు అనిపిస్తుంది. సోనియా ఒక రోల్ ప్లే చేస్తుంది. ఆమె ఏమంటే డామినేట్ చేయాలని చూస్తుంది హౌస్ మొత్తాన్ని. మొత్తం నాది నాది మేము అని చెప్పి మాట్లాడుతుంది. బేబేక కిచెన్ని డామినేట్ చేస్తూ ఉంది. మన నిఖిల్ వచ్చేసి హౌస్ మేట్స్ను డామినేట్ చేస్తున్నాడు. మళ్ళా మణికంఠ ఇక సింపతి రోల్ తెలిసిన విషయమే. ఇక శేఖర్ భాష అప్పుడప్పుడు కామెడీ పంచెస్ వేస్తూ గడిపేస్తూ ఉన్నాడు. ప్రేరణ అయితే అప్పుడప్పుడు కనబడుతూ ఉంది మధ్య మధ్యలో. టాస్కులు ఎప్పుడైతే గట్టిగా తగులుతాయో అప్పుడు మాత్రమే బయటకు వస్తారు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ నామినేషన్ ప్రాసెస్లో ఏం జరిగిందంటే, ప్రతిసారి ఇద్దరిని నామినేట్ చేసినప్పుడు ముగ్గురు వెళ్ళి ఎవరు ఫస్ట్ పట్టుకుంటే వాళ్ళు వెళ్ళి అక్కడ కూర్చి చెప్పేది ఉండే. కానీ ప్రతి ఒక్కరు కూడా సేఫ్ గేమ్ ఆడారు. ఎక్కువ సార్లు అంటే యష్మి వెళ్ళింది, నిఖిల్ కానీ నైనిక కానీ బాగా సేఫ్ గేమ్ ఆడారు. ఎందుకంటే వాళ్ళకి నెక్స్ట్ వీక్ నామినేషన్లకు పాయింట్లు దొరుకుతాయి అనుకున్నారో మరి ఏమనుకున్నారో తెలీదు. కానీ చాలా సేఫ్ గేమ్ అయితే ఆడారు. నిఖిల్ సేఫెస్ట్ గేమ్ ప్లేయర్ అని అనిపిస్తున్నాడు. నైనిక కూడా సేఫెస్ట్ గేమ్. టాస్కులు అయితే గట్టిగా ఆడుతున్నారు, కానీ కొంచెం సేఫ్ గేమ్ ఆడకుండా ఉంటే బాగుంటుంది. ఇదండి విషయం. అయితే ఓటింగ్ అనేది 10:30కే స్టార్ట్ అయింది. మీకు నచ్చిన కంటెస్టెంట్కి ఎవరైతే ఎక్కువ రోజులు ఉండాలని అనుకుంటున్నారో వాళ్ళకు మీ అమూల్యమైన ఓటైతే వేయండి. అంతా గేమ్ని చూసి మీకు నచ్చిన కంటెస్టెంట్ని, ప్రీవియస్ ఫ్లాష్ బ్యాక్ని చూసి, లేకపోతే ఫ్యాండము ఉంటుంది కదా, లాస్ట్ కొన్ని సంవత్సరాలుగా సీరియల్ ఫ్యాండము ఏదో ఉంటుంది, అవిని చూసి కాకుండా మనం ఎప్పుడైతే వాళ్ళు బిగ్ బాస్కి వచ్చారో వాళ్ళని చూస్తున్నామో, బిగ్ బాస్లో ఆట ఎలా ఉంది దాన్ని బట్టి ఓటింగ్ చేస్తే మంచిగా జెన్యున్ కంటెంట్ ఎవరైతే మొత్తం వాళ్ళ ప్రాణాన్ని పెట్టి ఆడతారో వాళ్ళు ముందుకెళ్తూ ఉంటారు. అట్లా అన్నమాట. చూసి మంచిగా ఓటు వేయండి. ఇప్పుడు ఒకవేళ సోది క్యాండిడేట్లకు గిట్ట మీరు ఓటు వేస్తే అది ఏమవుతుందంటే తర్వాత మనం బిగ్ బాస్ చూడడం వేస్ట్, మనకి బోరింగ్ వచ్చేస్తూ ఉంటుంది, మధ్యలోనే బంద్ చేయాల్సి వస్తుంది. సో మంచి కంటెస్టెంట్లను ముందుకు పంపిస్తే, వీక్ కంటెస్టెంట్లను బయటకు పంపిస్తే అప్పుడు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ముందు ముందు చూడడానికి కూడా మంచిగా అనిపిస్తుంది. సో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. నేను ఏదైనా చెప్పే విధానంలో తప్పులు ఉంటే అది కామెంట్ చేయండి, రైట్ ఉంటే ఇది రైట్ అని చెప్పండి. మెయిన్గా షేర్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్.